తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట, బ్యాడ్ న్యూస్ అనమాట. మనకి ఈరోజే మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక అప్డేట్ వచ్చిందనమాట. పేపర్ కరెక్షన్ పూర్తయింది, రిజల్ట్స్ డేట్ కూడా మనకి అనౌన్స్మెంట్ చేశారు. అలానే ఇక్కడ మనకి పేపర్ కరెక్షన్లో వచ్చేసి చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయినట్టు కూడా మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు ఫెయిల్ పర్సంటేజ్ సంబంధించి చూసుకోవచ్చు. బాయ్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, గర్ల్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, అసలు మ్యాథ్స్ బిలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, వీటన్నిటి గురించి మొత్తం స్పష్టత మనకి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది, మీరు చూడండి. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఆ గ్రూప్లో ఇచ్చానమాట. అసలు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎవరెవరు ఫెయిల్ అయ్యారు, మార్క్స్ యాడింగ్ ఎవరెవరికి అవుతున్నాయి, వీటన్నిటి గురించి ఆ గ్రూప్లో ఉంటుంది. అలానే ఇప్పుడు మీకు ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి అనే దాని గురించి మీకు ఇక్కడ స్పష్టంగా అయితే నేను చూపిస్తానమాట. మనకి ఇక్కడ చూసుకోండి, ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మనైతే మొత్తం అయితే ముగిసాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అన్ని పేపర్ వాల్యుయేషన్ చేసి ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే మొత్తం పేపర్ కరెక్షన్ అనేది మనకి పూర్తి చేస్తున్నారు ఏప్రిల్లో 4వ వారం. అంటే మీకు 28 లేదా 29వ తారీఖు మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రిజల్ట్స్ అయితే 29న యాప్సెట్ ఎగ్జామ్ ఉంది. అంటే ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఎప్పుడైనా మనకి రిజల్ట్స్ అనేవి ఎంసెట్ ముందుగానే ఇవ్వాలని చెప్పేసి, ఇంతకుముందు ఎప్పుడైనా ఎంసెట్ తర్వాత వచ్చాయి, ఎంసెట్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత రిజల్ట్స్ అనేవి అయితే వచ్చాయి. కానీ ఈసారి ఏమంటున్నారంటే ఎంసెట్ ఎగ్జామ్ జరగబోయే ముందే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాం, అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలు అయితే హాజరయ్యారు, విషయం తెలిసిందే. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈసారి మొత్తంగా ఏదైతే అటెండెన్స్ పర్సంటేజ్ ఉందో 10 లక్షల మంది మనకైతే అయ్యారు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.